విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మనము లలితా మహాయజ్ఞంలో రాక్షసులను అమ్మవారు వధిస్తూనే ఉంది, సంతోషాలని ఇస్తుంది, వధిస్తూ ఉంది. ఇంకా ఎంతమంది రాక్షసులు ఉన్నారండి? ఇంకా ఉన్నారండి, ఇంకా ఉంటూనే ఉన్నారు. ఎన్నో వేల మంది రాక్షసుల్ని ఆవిడ సంహరించింది. దాంట్లో ఇప్పుడు మనం ఈ నామంలో ఏంటంటారు? రక్తాక్ష రక్త జిహ్వాది శిక్షణాయే నమో నమః. దీంట్లోనే రక్తాక్షుడు ఒకడు, రక్త జిహ్వుడు ఒకడు. జిహ్వుడు రక్తాక్ష జిహ్వాది శిక్షణాయే నమో నమః. రక్తాక్ష రక్త జిహ్వాది శిక్షణాయై నమో నమో నమః నామం ఇది. ముందు అమ్మవారు రక్తాక్షుడిని చంపేసింది, రక్త జిహ్వుడిని కూడా చంపింది. ఈ ఇద్దరు రాక్షసుల్ని కూడా శిక్షించింది. వీళ్ళని ఎలా శిక్షించింది అంటే తన గదతో సంహారం చేసిందండి. వీళ్ళని గదతో చంపేసింది ఆవిడ. అంటే కొంతమంది రాక్షసుల్ని ఇప్పుడు భండు అంటే వాడి తలలో చాలా క్రూర భండ శిరశ్చేదం కదా, అది క్రూరుడైన భండుని కత్తితో శిరస్సు తీసేసింది. ఇక్కడికి వచ్చేసరికి అమ్మవారు రక్త జిహ్వాది శిక్షణాయే. వీళ్ళు ఎట్లా శిక్షణ చేసిందంటే తన గద తీసుకొని ముందు వాళ్ళని ఎడాపెడా భుజాల మీద, తల మీద, గుండెల మీద కొట్టడం మొదలుపెట్టింది. పెట్టేసరికి రక్తాక్షుడు మరణించాడు, కానీ రక్త జిహ్వుడికి ఒక వరం ఉంది. వాడి యొక్క రక్తం భూమి మీద పడితే కొంతమంది 10,000 రాస్తారు, కొంతమంది 1,000 అంటారంటే అనంతం, లెక్క అగణితం అనమాట. అంటే లెక్క పెట్టలేనంత రక్త బీజుళ్ళు మళ్ళీ ఉద్భవిస్తూ ఉండేవారు. మనిషికి చిన్న దెబ్బ తగిలినా రక్తం వస్తుంది. అందులో గదాప్రహారం చేస్తుంది అమ్మవారు. ఇంకా గదాప్రహారానికి బోల్డ్ రక్తం కారిపోతుంది. మళ్ళీ లెక్కలేనంత మంది రక్త బీజులు పుట్టుకొస్తున్నారు. అసలు అది ఒక్కసారి ఊహించుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. మనం ఇట్లా సినిమాలో చూసినట్టుగా ఉద్భవించేస్తూ ఉంటారు. ఒక పక్కన అద్భుత రసం, ఓ పక్కన బీభత్స రసం, రెండు రసాలు చూడండి ఇక్కడ. ఓ పక్కన అద్భుతంగా ఇలా అతని రక్తపు చుక్క కింద పట్టం ఏంటి, రక్తం ధారగా ప్రవహిస్తూ పడుతూ ఉంటుంది అతని శరీరం నుంచి. ఎంత ధారంటే అంతమంది, వేల మంది, అసలు లెక్కలేనంత మంది లక్షల మీదే ఎంతమందిని ఆవిడ సంహరిస్తుంది. మళ్ళీ ఆవిడ సంహరించడానికి ఆ గదతో ప్రహారం చేస్తూనే ఉంది. అప్పుడు మనకి దీంట్లో వస్తారండి కామేశ్వరి, వారాహి, చాముండి, వైష్ణవి, ఈ దేవతలందరూ వస్తారు. ఖడ్గమాల వీళ్ళందరూ కూడా ఏంటంటే అమ్మవారికి చాలా సహాయపడుతూ వచ్చారు. అమ్మవారి అంశాలు కదా, వారాహి దేవత, శ్యామల దేవత, చాముండి, మన కౌమారి, వైష్ణవి, వీళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారికి సహాయపడుతూ ఉన్నారు. కానీ ఆ రక్తబీజుడు యొక్క వరం ఏంటంటే ఎంతమంది సంహరించిన అతన్ని ఆ రక్తం కింద పట్టడంతో మళ్ళీ రక్తబీజులు ఉద్భవిస్తూనే ఉన్నారు. అతని రక్తమే అతని బీజంగా వచ్చేస్తుంది. రక్తమే బీజమైంది. దాంతో చూడండి ఎంత భీకరమైన దృశ్యమో చూడండి. ఓ పక్కన రక్తం ప్రవహిస్తూ ఉంది, దాంట్లోంచి రక్త బీజులు ఉద్భవిస్తూనే ఉన్నారు. అమ్మవారు గదాప్రహారం చేస్తూనే ఉన్నారు. అసలు ఎక్కడ వరాలండి బాబు, ఇటువంటి వరాలు వాళ్ళు కోరుకుంటారు. మన రాక్షసులు అటువంటివే కోరుకుంటారు తపస్సు చేసి. రావణాసురుడు అంతటి వాడు కోరుకోలేదండి. అవునండి. అట్లా రకరకాలుగా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ గజాసురుడు ఉన్నాడు చూడండి, ఏకంగా శివుడిని కడుపులో పెట్టుకుంటారండి. పిచ్చి పిచ్చి వరాలు వాళ్ళవన్నీ. అందుకే కదా చక్కగా మంచి భోగభాగ్యాలు కోరుకుంటారు, లేకపోతే సుఖప్రదమైన జీవితం కోరుకుంటారు. కానీ ఏకంగా శివుడి నా కడుపులో ఉండమంటే క్రూర బండ శిరశ్చేదం. అందుకే ఎంత మొద్దు బుర్రలు ఉంటాయి ఎంత తపస్సు చేసినా. అలాగే ఈ రక్తబీజుడు ఇటువంటి వరం కోరుకున్నాడు. వాడికి మరణం లేకుండా చేసుకున్నాడు కదా. చేసుకునేసరికి ఏమైంది, తాళిందన్నేవాడు తలదన్నేవాడు ఉన్నట్టు అమ్మవారు ఆలోచించింది. వాడి శరీరాన్ని ముక్కలుగా చేసేసి కాళికాదేవికి చెప్పింది, నువ్వు ఈ రక్తం అంతా నాకేటబడి నీ శరీరాన్ని ముక్కలుగా నవిలి తినేసేయండి, ఆహారంగా పెట్టింది. ఎటువంటి భీకర యుద్ధమో చూడండి, వినటానికే మనకి జుగుప్స కలిగించేది. ఆ రక్తబీజుడు యొక్క రక్తం కింద పడుతుంటే ఒక అవయవం కనీసం తినేస్తే ఆ అవయవం నుంచి రక్తం కారటం తగ్గుతుందిగా. అంటే రక్తాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి భూమి మీద పడకుండా అంటే ఆయన యొక్క ఖండించిన ప్రతి భాగం ఈవిడికి ఆహారంగా ఇచ్చేసింది. ఇక రక్తం ఉండదు. కాళికాదేవి ఏం చేసింది, నేను రక్తం తాగుతాను, ఈ ముక్కల్ని ఆహారంగా తింటాను చండీదేవికి ఇవ్వమని చండీదేవికి ఇచ్చింది.
చండీదేవేమో ఆ రక్తబీజుడి యొక్క శరీరాన్ని ముక్కలు 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 చేస్తుంటే ఒక చెయ్యి, ఒక కాలు, ఒక కన్ను ఇట్లా తినేయటం మొదలుపెట్టింది. ఆ దృశ్యం ఊహించుకుంటేనే ఎంత భీకరంగా ఉందో చూడండి. ఈ రక్తం కారుతుంటే ఆ కారిన రక్తం అంతా కాళికాదేవి తన నాలికతో తుడిచేయటం మొదలుపెట్టింది. ఇలా వాళ్ళు కంటిన్యూస్గా చేస్తే అమ్మవారు గదాప్రహారం చేయటం, ముక్కలు ముక్కలుగా శరీరాన్ని నరకటం, ఆ నరికిన శరీర భాగాలేమో చండీదేవి నవిలి తినేసేయటం, ఆ కారిన రక్తమేమో కాళికాదేవి నాకేయటం. ఇంత జరిగితే ఇంత ఘోరమైన ఒక రకంగా జుగుప్స బీభత్సం ఉన్నటువంటి దృశ్యాలు ఇవి. ఒక రకంగా అద్భుతం అసలు అటువంటి. అంటే వాడు ఎంత అద్భుతంగా రక్తబీజుడు తన యొక్క బీజం పెడితే రక్తబీజుడిని సృష్టించుకున్నాడో అంత అద్భుతంగాను విడితం చేసి కర 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 నవిలి తినేసింది చండీదేవి. యుక్తికి దెబ్బకి దెబ్బ అనమాట. దెబ్బకి దెబ్బ కొట్టేసి అన్ని అవయవాల్ని ఆవిడ శుభ్రంగా నవిలి తినేసింది. అవును, ఎవరి పని వాళ్ళు చేస్తారు. అక్కడ ఏముంటుంది? అక్కడే ఉంటుంది. ఇంకా అవయవాలన్నీ తినేసాక రక్తము లేదు, బీజుడు లేడు. సో అందుకని అక్కడ రక్తాక్ష రక్త జిహ్వాది శిక్షడాయై నమో నమః. అందుకనే కాళికాదేవి ఎప్పుడు చూడండి రౌద్రంగా నాలుక తెరిచి ఉంటుంది కదా ఆవిడ. ఇలాంటి రాక్షసులందరి యొక్క ఆట కట్టించడానికి ఆవిడ ఎప్పుడు నాలుగు తెరిచి ఎర్రటి కళ్ళతో ఉంటుంది. అవునండి. ఆ రకంగా ఇలా చేసేసరికి అసలు అమ్మో రక్తబీజుడిని ఎవరు సంహరించలేరు, సంహరిస్తే మళ్ళీ ఇంకా ఎక్కువ మంది రక్తబీజుళ్ళు పోతారని చెప్పేసి ఈ విధంగానండి శ్రీమాత తన అంశంగా ఉన్నటువంటి కాళికాదేవికము రక్తం అంతా పీల్చేయటం ఆదేశం ఇచ్చింది. రక్తబీజుడి యొక్క రక్తం అంతా పీల్చేసిన తర్వాత రక్తం లేనటువంటి శరీరమే మిగిలింది అతని శుద్ధలగా. ఒక ముద్ద అయిపోయింది. అతని రక్తం ఉంటేనే కాస్త అవయవాలు కదలిక. ఆ రక్తం అంతా పీల్చేయడంతో మాంసపు ముద్దలాగా మిగిలింది. ఆ మాంసపు ముద్దని ఖండాలు చేసి అమ్మవారు అవి తన కాళికాదేవి ఆదేశం ఇస్తుంది చాముండేశ్వరి దేవికి. శ్రీమాత ఆదేశానుసారంగా నువ్వు ఈ ముక్కలన్నీ కూడా ఖండాలుగా చేసిన ముక్కల్ని నవిలి మింగేసేయాలి. అప్పుడు రక్తం లేని ఆ శరీరపు మాంసపు ముద్దలన్నిటినీ చాముండేశ్వరి దేవి కళ్ళకలా నవిలేసి తినేస్తుంది. ఆ రకంగా రక్తబీజుడి యొక్క రక్తం కింద పడటానికి అవకాశం లేకుండా చేసి మళ్ళీ మాంసం ముద్దన్న ఒక్క చుక్క బొట్టుపడ్డా మళ్ళీ వచ్చేస్తుంది. అందుకని అసలు మొత్తం నిర్మూలనం చేసేసి రక్తము లేదు, రక్తబీజుడు లేదు, రక్తబీజుడు అవయవాలు కూడా మాంసపు ముద్ద కూడా ఒక్కటి మిగలకుండా కాళికాదేవి చాముండేశ్వరి శ్రీమాత ఆదేశానుసారం మొత్తము అదేంటంటే నిర్వీర్యం చేసేస్తారు. అంతాను కూడా సమూలంగా నాశనం చేసేస్తారు. అక్కడికి రక్తబీజుడి యొక్క వధ అమ్మవారు పూర్తి చేసి దేవతలందరికీ ఎంతో క్లిష్టతరమైన సమస్యని ఆవిడ పరిష్కరించేస్తుంది. ఇంతమంది దేవతలు నిలబడితేనే వాడి సంహారం జరగలేదు. ఇంకా మామూలు దేవతలు ఆ రాక్షసుడి క్రూరుడితో ఎన్ని బాధలు వాళ్ళు ఎక్కడ ఆగుతారండి అసురబలం ముందర. వాళ్ళు దేవతలు అంటే మరీ కొంచెం సుకుమారంగా ఉంటారు. దేవతా శరీరాలు కదా అవి. అందంగా ఆనందంగా సుకుమారంగా ఉంటాయి. యుద్ధం చేయాలంటే అది జగన్మాతకే సాధ్యం. శ్రీమాతే నమః.